గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క ఏదైతే రవి ఉన్నాడో రవి యొక్క సంబంధించినటువంటి అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల అంతా కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కానీ చేసే పని యందు శ్రద్ధ పెట్టకపోయినా బద్ధకము లేజినెస్ వహించిన ఈ నెలంతా కూడా మీకు ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి పనిని చురుగ్గా చేయండి. పని అయిపోయాక రెస్ట్ తీసుకోండి తప్ప తర్వాత చేద్దాంలే అనే బద్ధకం వాయిదా వేస్తే ఏ పని అవదు మీకు. అయితే జ్ఞాపక శక్తి పెరగడం, టాలెంట్ స్కిల్స్ పెరగడం, ఆలోచన శక్తి పెరగడంతో పాటుగా నిద్ర పడడం తగ్గుతుంది. అంటే ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల. కాబట్టి రాత్రి ఫోన్లు చూడకండి, తొందరగా పడుకోండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. కానీ తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. నెలలో మీ మనసులో ఉండే బాధని కష్టసుఖాలని ప్రేమించిన వాళ్ళతో పంచుకోగలుగుతారు. జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి ఆలోచనలు చేయగలుగుతారు. దాని ఆచరణలో చేసి చూపిస్తారని చెప్పచ్చు. తెలివితేటలే పెట్టుబడి అవ్వబోతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగం పోతుందేమో అని భయం నుంచి ఉద్యోగం నిలబడుతుంది. ఉద్యోగపరంగా మార్పులు అనుకూలిస్తూ ఉన్నాయి. జీతాలు పెరుగుతాయని చెప్పచ్చు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు మంజూరు అవుతున్నాయి. వివాహం ఆగిపోవడం కానీ వివాహం అవ్వక కానీ ఇబ్బందులు పడేవారికి, లేటుగా వివాహాలు చేసుకునే వారికి ఖచ్చితంగా వివాహాలు కుదురుతాయి. కాకపోతే వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ ఉద్యోగం కోసం ప్రధానమైన జీవితంలో సమస్యలకి పర్సనల్ జాతకంలో ఉండే లగ్నం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైతే ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేసుకుంటే తొందరగా పనులు అవుతూ ఉంటాయి. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా తద్వారా ఏదైనా అవసరమైతే పరిహారాలు చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. ఎందుకంటే మంచి యోగాలు ఉన్నాయి ఈ నెలలో. మీకు ఆ జాతకం కూడా బలంగా ఉందనుకోండి, తొందరగా పనులు అవుతాయి. కాబట్టి వివాహ ప్రయత్నం చేసేవారికి ఇబ్బందులున్నా వివాహాల యోగాలు ఉన్నాయి. పిల్లల యొక్క చదువుకి, వ్యాపారానికి, ఉద్యోగానికి మీ సపోర్ట్ బాగా లభిస్తుందని చెప్పచ్చు. విడిపోయిన ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుని కలవగలుగుతారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంలో మార్పు, మానసిక ప్రశాంతత, జీవన విధానంలో జీవనశైలిలో మార్పు, ఆహారంలో కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్, అలాగే సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా తొందరగా తినడము, మితంగా తినడము, తొందరగా పడుకోవడంతో పాటుగా పొద్దున్నే వ్యాయామము, మెడిటేషన్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఎటువంటి రోగాలను తగ్గడమే కాదు ఎనర్జెటిక్గా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థుల యొక్క కుతంత్రాలను తిప్పి కొట్టగలుగుతారు. నాయకత్వ లక్షణాలతోటి ప్రజలను చక్కగా పాలించగలుగుతారు, పదవులు పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ప్రొడ్యూసర్లతోటి, డైరెక్టర్లతోటి పరిచయాలు ఏర్పడడం, వాళ్ళ వల్ల లబ్ధి పొందడం, కొత్త అవకాశాలు రావడంతో పాటుగా సక్సెస్ రేట్ని చూడగలుగుతారు. భార్యాభర్తలు ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుని మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు. ఒకళ్ళొకరు అర్థం చేసుకుని శారీరకంగా కూడా కలవగలుగుతారు. కుటుంబంలో అందరితోటి కలిపి ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, విందు వినోద సౌఖ్యం కనపడుతుంది. కాబట్టి తద్వారా ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో అనుకున్నంత ఆదాయం లేకపోయినా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఖర్చులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. పెట్టుబడులకు మాత్రం బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు. కాకపోతే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. మిగతా అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టచ్చు. ముఖ్యంగా భూములు కొనవచ్చు, గృహాలు కొనవచ్చు, స్థలాలు కొనవచ్చు, పొలాలు కొనవచ్చు, లేదా వాటికి సంబంధించి బంగారం కొనవచ్చు. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా అప్పులు ఇచ్చినప్పుడు బాగా సరైనటువంటి డాక్యుమెంట్ సంతకాలు తీసుకోండి. లేదా ఈ నెలలో పెద్దగా అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అప్పులు తీసుకున్నా కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అత్యవసరమైన అప్పులు అయితే తీసుకోండి. అలాగే పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు, కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి పర్మిషన్లు, చిన్న ఇండస్ట్రీలు పెట్టేటటువంటి వారికి అవకాశాలతో పాటుగా లోన్లు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇబ్బందులు తగ్గుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం అధికారులతో మాట పడే పరిస్థితి ఉంది. ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్త. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాలు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్ని వివాదాలు ఇరుక్కోవడం కానీ, మనసు ప్రశాంతంగా లేకపోవడం కానీ, ఉత్సాహం తగ్గడం కానీ, బాధపడడం కానీ ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి కొంచెం మోటివేషన్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే కనుక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యాయామాలు ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే వ్యాయామాలు చేద్దామని కుదరని పరిస్థితి కనపడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు కూడా
కంగారుగా వాహనాలు మాత్రం నడపకండి. అలాగే సిగ్నల్ జంపింగ్లు చేయకండి, రాంగ్ పార్కింగ్లు చేయకండి, సీట్ బెల్ట్లు హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. ఇన్సూరెన్సు ఉందా లేదా, పొల్యూషన్ ఉందా లేదా ఖచ్చితంగా చూసుకోండి. కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరు పడితే వాళ్ళతో కలిస్తే ఇబ్బందులు ఉంటాయి. అలాగే మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోతుంటారు కాబట్టి ఎవరిని నమ్మకండి. ఎదుటివారు ఇష్టపడేలాగా లేదా ప్రేమించేలాగా మీరు మాట్లాడగలుగుతారు. దైవభక్తి, బ్రాహ్మణ భక్తి పెరుగుతుంది. కుటుంబంతో సమయం గడపడానికి ప్రాధాన్యతనిస్తారు. మనసులో ఉండేటటువంటి ప్రేమని ప్రేమించిన వాళ్ళతో పంచుకోగలుగుతారు. అలాగే విద్యార్థులు కూడా సబ్జెక్టుల పట్ల, అర్థం కాని విద్యల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే ధైర్యంతో ఉంటారని చెప్పొచ్చు. పిరికితనం తగ్గుతుంది. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోగలిగేటటువంటి మాట తీరు కనపడుతోంది. కాకపోతే కోపతాప ఆవేశాలు ఇంకా మీలో ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వాటిని అణిచివేసుకునే ప్రయత్నం చేయాలి. పరిశుభ్రంగా ఉండడానికి, నీట్గా ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో చేయగలుగుతారు. కుటుంబంలో పెద్దవారి వల్ల ధనప్రాప్తి, ఆస్తులు సంక్రమించే అవకాశాలు, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో వివాదాల పరిష్కారంతో పాటుగా ఆహార అలవాట్లో మార్పు కనపడుతుందని చెప్పచ్చు. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని బాగా పట్టించుకుంటారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. ధైర్య, సాహసోపేతమైన గుణాలు పెరుగుతాయి. ఏ పని చేసినా ఇష్టంతో చేస్తారు. బయట కూడా మీ బాటకు విలువ పెరుగుతుంది. సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం, మీరు అనుకున్న ఆశయాలు సాధించడానికి కష్టపడడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలవడం, ప్రేమ వ్యవహారాలు ఇంట్లో చెప్పి ఒప్పించుకోవడం, వివాహం చేసుకోవడంతో పాటుగా దూరదృష్టితో ఆలోచించి పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే అందరినీ మెప్పించగలుగుతారు. షేర్లు, ట్రేడింగ్ల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతోటి ప్రయాణాలు చేయగలుగుతారు. ప్రేమించిన వాళ్ళని సంతోషపెట్టగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహం కనపడుతుంది. సోదరీమణులతోటి ఆస్తి వివాదాలు, కుటుంబ వివాదాలు పరిష్కారాలు అవుతాయి. అలాగే మనసులో ఉండే ప్రేమని ఎదుటి వాళ్ళతోటి ప్రపోజ్ చేయగలుగుతారు. కొత్తగా ప్రపోజ్ చేసే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి ఆడబడుతులతోటి, ఇరుగు పొరుగు వారితోటి లేదా భర్తతోటి సౌఖ్యం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులు ఎదురుగా వెళతాయి. కొత్త ఇల్లు కొనే వాళ్ళకి మంచి లోన్లు వస్తాయి, అవకాశాలు వస్తాయి. అలాగే వ్యాపారస్తులకి కొత్త వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు చేయగలుగుతారు. విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో కొత్త ఆలోచనలతో వ్యాపారాలు చేయగలుగుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ నెల. విద్యార్థులకి కొత్త విద్యల పట్ల ఆసక్తి, కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి, అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మీలో ఉండేటటువంటి తప్పుడు నిర్ణయాల్ని లేదా మీ చెడు వ్యసనాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం ద్వారా విద్యలో రాణింపు కనపడుతుంది. విదేశాల్లో చదువుకునే వారికి ఉత్సాహం కనపడుతుంది. ఉద్యోగస్తులకి బాధ్యతలు పెరుగుతాయి. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఎప్పటి నుంచో పడిన శ్రమకి ఉద్యోగపరంగా ఆదాయం లభించే అవకాశం ఉంది. స్త్రీలకి ఇంట్లో అందరినీ మెప్పించగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. షాపింగ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమించిన వాళ్ళతో కలయికలు, భర్తతో సంతోషము, అలాగే ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట గౌరవ మర్యాదలు, ఆర్థిక ప్రగతిని పొందగలుగుతారు. వ్యాపారస్తులకి సంతృప్తికరమైన వ్యాపారం, అధిక ధనప్రాప్తి, వ్యాపారాల్లో బాగా శ్రమ పడడంతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా నూతన నిర్ణయాలు యోగిస్తూ ఉన్నాయి. నష్టాలు భర్తీ అవుతాయి. కొత్త వ్యాపార అవకాశాలు కనపడుతున్నాయి. భవిష్యత్తును కూడా అంచనా వేసుకోగలుగుతారు. మంచి టాలెంట్ తోటి, ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు ఇంట్లో మీ దేవుడికి మీ చేత్తో మీరే పూజ చేసుకుని తర్వాత మీరు బయటికి వెళ్తూ ఉన్నట్లయితే కనుక మీకు ఆ రోజంతా ప్రతిరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా
మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాలలో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరగడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అందరికీ కాస్త షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు, స్వస్తి.